ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మాత్రం నా మనసులో ఉన్న విషయం నీకు చెప్పే తీరుతాను. నువ్వు కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే ఇంప్రెస్ అయిపోయాను. నీతో ఫ్రెండ్షిప్ చేయాలి, నువ్వంటే నాకిష్టమని చెప్పాలి, నిన్ను నా బైక్ మీద కూర్చోబెట్టుకుని సిటీ అంతా చక్కెర్లు కొట్టాలని ఎన్నో కలలు కనేవాణ్ణి. నువ్వు అందంగా ఉంటావనే కాదు, నువ్వు ఎనర్జెటిక్గా ఉంటావు. నువ్వు ఉంటే చాలు, ఆ జోష్ వచ్చేస్తుంది. నువ్వు నవ్వితే ఎలాంటి ఒత్తిడైనా సరే ఎగిరిపోతుంది. నువ్వు ఎప్పుడు బాగుండాలి జాను, ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను. Love you. Excuse me. Sir. Clean it. Okay, sir. మాట్లాడవేంటి జాను? హే విశ్వ, నువ్వెప్పుడొచ్చావురా? నువ్వు బ్లూటూత్ పెట్టుకున్నావా? ఇళయరాజా గారి పాటలు వింటున్నాను. నాకు కూడా చాలా ఇష్టం జాను. సార్ మీరు నీతో పర్సనల్గా 2 నిమిషాలు కలిసి మాట్లాడాలని వచ్చాను. పర్లేదు సార్, విశ్వ నా బెస్ట్ ఫ్రెండే, చెప్పండి. పర్సనల్గా మాట్లాడాలి. విశ్వ 2 minutes రా. పర్లేదు, మీరు మాట్లాడుకోండి. రండి సార్, కూర్చోండి. అరే మామా, ఏంట్రా ఇలా అయింది? ఇప్పుడు ఏం చెబుతున్నావు? రే మామా, ఏం చేస్తున్నావురా? నేను చెప్తే జాను వినలేదు కదరా. రాస్తాను, తన మీద నాకెంత ప్రేముందో రాసి ఈ లెటర్ తనకిస్తాను. ఖచ్చితంగా చదువుతుంది కదా. సార్, మీరు మా ఫ్యామిలీకి ఎంత హెల్ప్ చేశారో గుర్తొచ్చిన ప్రతిసారి మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. అందులో గొప్పే ఉంది జాను. నీది గొప్ప ప్రేమ అని లెటర్లో అర్థమయ్యేలా రాయరా. ఇది చదివితే జాను జైని వదిలేసి నా దగ్గరికి వస్తుందిరా. లేదు సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం. మా పేరెంట్స్ కూడా మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమంటున్నారు. తీర్చుకునే అవకాశం నేను చెప్పాను కదా జాను. ఎలా సార్? బ్యూటిఫుల్ ఏంజల్ జానుని నా కోసమే కన్నారు కదా. నువ్వు అందంగా ఉంటావని, చలాకీగా మాట్లాడతావని కాదు జాను. నువ్వు కరెక్ట్గా ఉంటావు. నీ డేరింగ్ అండ్ డాషింగ్ నాకు నచ్చుతుంది.
నా జీవితంలోని సంతోషం ముగింపు అనేది నీతోనే జాను. నువ్వు లేక నేను బ్రతకలేంచాను. నేను హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నన్ను నీ లైఫ్లోకి రానిస్తే మీ పేరెంట్స్కి నేనే 1,00,000 సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 1,000,000 సార్లైనా నీ ప్రేమ కోసం చస్తాను, పుడతాను జాను. నువ్వేం మాట్లాడవేంటి జాను? మీ మాటలు విన్నాక నాకు మాటలు రావడం లేదు సార్. నీ సైలెన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది జాను. ఆ నిశ్శబ్దం కూడా నాకు సంగీతంలా వినిపిస్తుంటుంది. ఐ లైక్ ఇట్. ఐ లవ్ యూ. రే మామ, బాగా రాసావు కదా, త్వరగా వెళ్ళి ఇవ్వరా. ఈ ప్రాక్టికల్ బుక్ ఇచ్చి చదవమని చెప్తాను రా. సరే, నువ్వు వెళ్ళు మామా. వెళ్ళు మామ. See you. బాయ్ జాను. బాయ్ సార్. జాను, కాలేజ్ ప్రాక్టికల్స్లో కొన్ని క్లాసెస్ మిస్ అయ్యావు కదా. ఈ నోట్స్ నీకోసమే రెడీ చేసి ఉంచాను. ఓహో, చదువులో నువ్వు ఈ మధ్య ఇలాంటివి కూడా చేస్తున్నావా? ఎనీవే, థ్యాంక్ యూ రా. జాను, నీకోసం కష్టపడి రాశాను. ఆ, ఆ 13వ పేజీలో ఉన్న లెసన్ అస్సలు మిస్ అవ్వద్దు. సరే. మర్చిపోవద్దు జాను. ఏ, నువ్వు ఇన్నిసార్లు చెప్పావు కదా, అస్సలు మర్చిపోను. ఓకేనా? హ్మ్. సరేరా, నేను ఇక బయలుదేరుతాను. అలాగే. బాయ్. బాయ్. దిగుతావా? నువ్వు దిగితే నేను దిగుతాను. తమరు దిగకుండా నేనెలా దిగుతాను? ఓ సారీ. ఎంతైందన్నా? 50 ఇవ్వమ్మా. ఆ, తీసుకోండి. చిల్లర లేదమ్మా. ఇదిగో నాది కూడా 50 తీసుకో. అన్న చిల్లర లేదన్నా. నా దగ్గర కూడా చిల్లర లేదు. అమ్మా, ఇది తీసుకో. ఇది అతంది కదా. ఉంచుకోమని ఇవ్వట్లేదమ్మా. నీకే 50 రావాలి, అన్నకి 50 రావాలి. మీ ఇద్దరు అడ్జస్ట్ అవ్వండి. అన్నకి 50 ఇచ్చేసి. అన్నా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.